అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ప్రతిష్టాత్మకంగా గ్రూప్ 2 పరీక్షలు నిర్వహిస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా గ్రూప్ 2 పరీక్షలకు ఉదయం 9 గంటల నుంచే లోపలికి పంపించే ప్రయత్నం చేశారు. గంట ముందు లోపలికి వెళ్ళాలి. ఎక్కడైనా సరే 10 గంటల నుండి 12 గంటలన్నర వరకు పరీక్షలు మొదటి దఫా పరీక్ష నిర్వహిస్తారు. సాయంత్రం అదేవిధంగా రెండవ పరీక్ష కూడా నిర్వహించేందుకు అధికారులు ఏర్పాటు చేశారు. నేడు రేపు గ్రూప్ 2 పరీక్షల నిర్వహణ కొనసాగుతుంది. నిజామాబాద్ జిల్లాలో కూడా గ్రూప్ 2 పరీక్షలకు సంబంధించి పూర్తిగా పకడ్బందీగా ఏర్పాటు చేశారు. ఉదయం నుండే 8:30 గంటల నుండి ఇక్కడ క్యూ కట్టి ఏదైతే గ్రూప్ 2 ఎగ్జామ్ రాసేందుకు వచ్చిన అభ్యర్థులు క్యూ కట్టి 9 గంటల తర్వాత లోపలికి పంపిస్తున్న పరిస్థితి. జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే మొత్తంగా నిజామాబాద్ జిల్లాలో 144 సెక్షన్ నిర్వహించారు. ఏదైతే పరీక్షా సెంటర్ల వద్ద దీనికి అంతకు సంబంధించి ఎక్కడైనా ఎవరైనా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు అయితే గట్టి బందోబస్తుని ఏర్పాటు చేశారు. దీనికి అందరికీ సంబంధించి చూసుకోవచ్చు. ఉదయం ఈరోజు ఉదయం 10 గంటల నుండి 12:30 గంటల వరకు మొదటి సెషన్ అయిపోతుంది. 3 గంటల నుంచి 5:30 గంటల వరకు రెండవ సెషన్ నిర్వహించేందుకు అధికారులు అన్ని ఏర్పాటు చేశారు. జిల్లాలో మొత్తంగా నిజామాబాద్ జిల్లాలో 19,854 మంది అభ్యర్థులు పరీక్షలు రాస్తున్నారు. జిల్లాలో 63 పరీక్షా కేంద్రాలు ఉన్నాయి. దీనికి అందరికి సంబంధించి ఫ్లయింగ్ స్క్వాడ్స్ని కూడా నిర్వహించి సిట్టింగ్ స్క్వాడ్ బృందాలు ఎక్కడైనా సరే బయోమెట్రిక్ ఆధారంగానే ఎగ్జామ్స్కి సంబంధించి హాజరు శాతాన్ని లెక్క కడతారని చెప్పి అధికారులు మొత్తంగా సూచించారు. దీనికి అందరికీ సంబంధించి ఏదేమైనప్పటికీ పరీక్షల కేంద్రాల వద్ద జిరాక్స్ సెంటర్లు వాటన్నింటి కూడా మూసేసిన పరిస్థితి ఉంది. మొబైల్ ఫోన్లు అదేవిధంగా ఎలక్ట్రానిక్ వస్తువులు ఎలాంటివి కూడా లోపలికి అనుమతి లేదని చెప్పి ఇప్పటికీ అధికారులు పూర్తిగా చెప్పారు. దీనికి అందరికీ ఒక ఒరిజినల్ కార్డు, ఏదైనా సరే ఒక ఒరిజినల్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్ కానీ, ఆధార్ కార్డు కానీ, ఓటర్ కార్డు కానీ, పాన్ కార్డు కానీ వీటన్నింటినీ కూడా హాల్ టికెట్తో పాటు వాటి అన్నింటినీ ఏదో ఒక ఓటర్ గుర్తింపు కార్డు చూపించితేనే కానీ లోపలికి అభ్యర్థులను అనుమతించే లేదని చెప్పి పోలీసులు దీనికి అందరికి సంబంధించి పరీక్షల నిర్వాహకులు కూడా పూర్తిగా చెప్తున్నారు. పరీక్షల నిర్వహణ కోసం చూడవచ్చు. ఇక్కడ ఎవరైనా సరే ఇక్కడికి లోపలికి రాకుండా అన్ని విధాలుగా కూడా అన్ని ఏర్పాట్లు అయితే చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు అయితే గట్టి బందోబస్తును ఏర్పరిచారు. మరోవైపు చూసుకోవచ్చు, కామారెడ్డి జిల్లాకు చూసుకుంటే కామారెడ్డి జిల్లాలో పూర్తిగా 19 సెంటర్లలో పరీక్షలు నిర్వహణ జరుగుతుంది. దానికి అందరికి సంబంధించి 8,085 మంది కామారెడ్డి జిల్లాలో కూడా పరీక్షలు రాస్తున్న అభ్యర్థులు ఉన్నారు. ఇక్కడ ఎక్కడైనా సరే ఉమ్మడి నిజామాబాద్ జిల్లా, ఇటు కామారెడ్డి కానీ ఇటు నిజామాబాద్ జిల్లాలో కానీ పరీక్షల నిర్వహణ కోసం జిల్లాకు సంబంధించిన నిజామాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ సిపి సింధు శర్మ, కామారెడ్డి జిల్లా ఎస్పీ సింధు శర్మ ఇద్దరు కూడా అంటే రెండు జిల్లాలకు కూడా ఒకే పోలీస్ అధికారి ఉండడం, దీనికి అంతర్గత పరీక్షల పకడ్బందీగా నిర్వహించే దిశగా అన్ని ప్రయత్నాలు, ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బందిని కలగకుండా వచ్చే అభ్యర్థులకు కూడా వారు ఏ సెంటర్కి వెళ్ళాలి, దేనికి సంబంధించి అనే అంశానికి సంబంధించి పూర్తిగా బోర్డులపైన డిస్ప్లే చేసి దానికి అందరికి సంబంధించి లోపలికి వెళ్ళే ప్రయత్నం అయితే వెళ్లేందుకు వారు అన్ని ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. మొత్తానికి చూసుకోవచ్చు, ఉమ్మడి జిల్లాలో చూసుకుంటే మొత్తం ఇటు నిజామాబాద్ జిల్లాలో 63 సెంటర్లు, కామారెడ్డి జిల్లాలో 19 సెంటర్లలో పరీక్షలు రాస్తున్న అభ్యర్థులు ఉన్నారు. మొత్తం ఉమ్మడి జిల్లాలో 27,000కు పైగా అభ్యర్థులు ఏదైతే గ్రూప్ 2 పరీక్షలు రాసేందుకు మొత్తంగా ఈరోజు రాస్తున్నారు. ఈరోజు రేపు 2 సెషన్లలో పరీక్షలు నిర్వహణ కోసం పూర్తిగా జిల్లాకు సంబంధించిన అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. గ్రూప్ 2కు సంబంధించింది గ్రూప్ 2 పరీక్షల్లో పూర్తిగా చూసుకోవచ్చు. అభ్యర్థులకు వారు లోపలికి వచ్చే విధంగా అక్కడ ఎంట్రీ దగ్గర అయితే వారికి చూసుకోవచ్చు. ప్రతిదీ అక్కడ వచ్చేందుకు వాళ్ళు ఏ సెంటర్కి వెళ్తారు ఏంది అనే కోణంలో కూడా పూర్తిగా వారికి సూచిక బోర్డులు ఉన్నాయి. ఆ సూచిక బోర్డుల ద్వారా వారిని అందరికీ కూడా లోపలికి పంపిస్తున్న పరిస్థితి. అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏదైతే పరీక్షలు రాసేటప్పుడు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వారికి సంబంధించి వారు చూస్తున్న పరిస్థితి నెలకొంది. ఎవరైనా సరే లోపలికి వచ్చేటప్పుడు అభ్యర్థి ఎవరైనా సరే లోపలికి వచ్చేటప్పుడు వారి హాల్ టికెట్ చెక్ చేస్తున్నారు. హాల్ టికెట్ చెక్ చేసిన అనంతరం వారికి సంబంధించిన హాల్ టికెట్లో ఉన్న ఫోటో కానీ అదేవిధంగా దాంతోపాటు ఒరిజినల్ ఐడి కార్డు, ఏదైనా సరే ఒక ఒరిజినల్ ఐడి కార్డును చూపిస్తే కానీ లోపలికి వెళ్ళనిచ్చే పరిస్థితులు. ఎందుకంటే జిల్లా కేంద్రంలో ఉన్న మనం కాకతీయ హై స్కూల్ వద్ద ఉన్నాం. ఆ కాకతీయ హై స్కూల్ వద్ద 2 సెంటర్లు ఉన్నాయి. ఒకటి రవి జూనియర్ కాలేజ్, ఒకటి కాకతీయ హై స్కూల్. ఈ 2 సెంటర్ల వద్ద మొత్తంగా పరీక్షలు రాసేందుకు కూడా అభ్యర్థులు వస్తున్న పరిస్థితి. వారందరికీ కూడా బయోమెట్రిక్ ఆధారంగా లోపలికి పంపిస్తున్న పరిస్థితి నెలకొంది. ఏదేమైనప్పటికీ జిల్లాలో ప్రశాంతంగా గ్రూప్ 2 పరీక్షలు నిర్వహించేందుకు అధికారులు మొత్తంగా సిద్ధం చేశారు. దీనికి అందరికి సంబంధించి గ్రూప్ 2 పరీక్షల కోసం అభ్యర్థులైతే ఆతృతగా ఏదైతే ఎగ్జామ్స్ రాస్తే మేము పాస్ అవుతామో, రానున్న రోజుల్లో మేము ఉన్నత అధికారులుగా తీర్చిదిద్దబడతామనే ఉద్దేశం మీద వాళ్ళు ఆతృతగా మంచిగా ప్రిపేర్ అయ్యి సిద్ధంగా ఇక్కడికి పరీక్షలు రాసేందుకు వస్తున్న అభ్యర్థులకు కూడా ఎలాంటి ఆటంకాలు జరగకుండా ప్రభుత్వం అన్ని చర్యలు చేపట్టిందని చెప్పచ్చు. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా పర్సన్ అజీంతో గంగారెడ్డి, RTV నిజామాబాద్.
మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.